హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ టైం ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది నైట్ 10:45 అవుతుంది. మిక్కి పడుకున్నాడు. అప్పుడే నేను ఇవన్నీ చేసేసుకున్నా కారపూసల్ని. ఎందుకు ఇంత నైట్ చేస్తున్నా అంటే డేలో మిక్కి బాబు లేచున్నప్పుడు ఏదైనా పని అవుతుందా? అది కాని పని. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు మన చుట్టే తిరుగుతారు. మనం ఏ పని చేయాలన్నా వాళ్ళని చూసుకుంటూ ఆ పనులు చేయాలి అంటే అట్ ఏ టైం రెండు రెండు పనులు అయితే కష్టం. అందులోనూ ఇలా వంటలు ఏదైనా కొంచెం అందులో చెత్త పడినా వాడు మళ్ళీ దాన్ని పిండిని గెలికినా అదంతా బాగుండదు కదా. మళ్ళీ వాడి మీద అరుస్తూ చేసే కంటే వాడు పడుకున్నప్పుడు చేసుకున్నది ప్రశాంతంగా నయం కదా. నాకు ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి సో ఈ టైంకే నేను చేసుకున్నా నైట్. అండ్ డేలో మా ఆయన ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కాకపోతే ఆయన నైట్ షిఫ్ట్కి వెళ్ళొచ్చి పడుకొని ఉంటారు. ఆయన లేస్తారా, లేచి ఫ్రెష్ అప్ అయి తినేస్తే మళ్ళీ నైట్ షిఫ్ట్ టైం అవుతూనే ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయన ఉన్న కొద్దిసేపు మిక్కితోటి ఆడుకోవాలి, టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ పాపం వాళ్ళిద్దరిని వదిలేసి నేనేదో వంటల మీద పడిపోతే అది మంచిగా ఉండదు కదా అనేసి ఇలా నైట్ టైమే మంచి టైం అని నాకు అనిపించింది. అందుకే కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుందామని మళ్ళీ చేసుకున్న కారపూసల్ని. అంటే ప్రీవియస్ వీడియో పెట్టినట్టు అందులో 2-3 చేసుకున్నా కదా, అవి ఛాయ్లో తినేసరికి అయిపోయినాయి. మళ్ళీ మిక్కీకి స్నాక్స్ అయినా నాకైనా ఏదో ఒకటి తినడానికి ఇంట్లో ఉండాలి కదా అని మంచిగా ఉండే టేస్ట్. సో మంచిగా సెట్ అయింది కదా అనేసి ఇంకొంచెం చేసుకున్నా. ఈసారి సన్నగా కారపూస వేసుకున్నా. సో మరి నా ప్లాన్ కరెక్టే అంటారా? ఇలా నైట్ టైం చేసుకోవడం బెస్ట్ కదా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అండ్ డేలో ఏంటంటే నేను ఒకవేళ వీడియో రికార్డ్ చేద్దామని ట్రైపాడ్ పెట్టేసి పనులు చేసుకుంటూ ఉంటే మిక్కీ వచ్చి ఎగ్జైట్ అయిపోతాడు. ఆ ట్రైపాడ్ని పట్టుకోవడమో లేకపోతే ఫోన్ కోసమో దాన్ని మొత్తం షేక్ చేస్తూ ఉంటాడు. మరి ఎలా ఉంది ఐడియా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇంకా నెక్స్ట్ నేను ఏ వంట చేయాలో మీరు కామెంట్స్లో చెప్తే నేను ట్రై చేస్తానండి. ఊరికే యూట్యూబ్ పెట్టేస్తే అయిపోతుంది, ఏదో తినేటప్పుడు చూపిస్తున్నా షార్ట్స్ పెట్టేస్తా మస్తు వ్యూస్ వస్తాయి వైరల్ అయిపోతా అంటే అది కాని పని. ఎంతో కష్టపడితే కానీ అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేము. కష్టపడాలి, తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.